నిన్న మాకు ఇక్కడ వర్షం పడింది. వర్షాన్ని ఎలాగో మనం ఆపలేము. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అదే టైంకి వాటినే ఆపాలి కదా, ఆపుదామని బజ్జీలు వేస్తున్నాను అనమాట. బంగాళదుంపతో బజ్జీలు వేద్దాం ట్రై చేశాను. అదే టైంకి మా పిల్లలు ఎగ్తో కూడా కావాలన్నారు. అది కూడా వేసాను అనుకోండి. ఇక్కడ ఒక ముందు మాట, బజ్జీలు షేప్ చేసి భయపడకండి. ఎగ్ బజ్జీ గురించి చాలా సార్లు విన్నాను కానీ తినలేదు. అందుకే ఈసారి నేను ఇవన్నీ తిన్నాను అని అనుకునే లిస్ట్ లో దీన్ని కూడా చేర్చేశాను. బజ్జీ ఎలా ఉంది అని మాత్రం నన్ను అడగకండి. చెప్పు చెప్పు. బజ్జీలానే ఉంది. ఇంకా రెసిపీ విషయానికి వస్తే కొంచెం శనగపిండి, అందులోని బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, అడిషనల్ గా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా వేసుకుని వీడియోలో నేను చూపిస్తున్న ఈ విధంగా కలపకపోయినా ఇదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం నేను చెప్పిన విధంగానే చేయండి. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోండి, లేదంటే కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ పైన మాత్రం కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి. తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు సలసలా కాగుతున్న నూనెలో చేతులు కాలకుండా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని శనగపిండిలో ముంచి వేసుకోండి. ఇప్పుడు అలా నూనెలో స్నానం చేసిన బజ్జీలను తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు అదే చేత్తో ఎగ్ బజ్జీ కూడా వేసుకుంటున్నాను. ఎగ్ ని విధంగా ఉడక పెట్టుకుని దాన్ని ఇలా కట్ చేసుకున్న 2 ముక్కలుగా దీన్ని మనం ఎలా అయితే ముందు బజ్జీలు వేసుకున్నామో అలానే వేసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీగా వేసుకోవచ్చు. అయితే వేడివేడిగా ఆయిల్ పీల్చుకున్న బజ్జీలు రెడీ అయిపోయాయి. షేప్ సంగతి పక్కన పెడితే టేస్ట్ బాగానే ఉంది.